చూడండి, ఇది ఒక చక్రం. ఇది దీంట్లో వచ్చేసి నెంబర్స్ని వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా చూపిస్తాను చూడండి మీకు. ఇంగ్లీష్ వర్డ్స్, తర్వాత కమ్యూనికేషన్ సంబంధించినవి, ఫ్లాగ్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్, చిన్న చిన్న పదాలు, ఇవి కూడా సరళ పదాలు, ఇంగ్లీష్లో పదాలు, ఇవి కూడా మాన్యుమెంట్స్, తర్వాత కమ్యూనికేషన్ సంబంధించిన బొమ్మలు, తర్వాత దీంట్లో గమనించాలి మీరు, పిల్లల చేత రాయిస్తాను అంటే రాయడం అలవాటు అవుతుంది. అదేవిధంగా మనకి టీఎల్ఎంగా కూడా ఉపయోగపడుతుంది. స్టూడెంట్సే రాశారు వీటిని పదాలు. ఇవి చూడండి, ఇవన్నీ కూడా చాలా రాయడం. ఇక్కడ క్వశ్చన్స్ రాశాం. ఫినాయిల్ ఎందుకు వాడతారు? బకెట్లో నీటి ఎందుకు వేయాలి? మరి లెట్ క్లీనర్ ఎందుకు వాడతారు? ఈ విధంగా ఈ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ కూడా వేయడం జరుగుతుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ ఉండే, అసలు మనకు ఐడియా ఉండాలి. ఎన్ని క్వశ్చన్స్ అయినా మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా దేశ నాయకులు ఉన్నారు, నాయకుడిని గుర్తుపట్టడం, అతని గురించి చెప్పగలగడం, మరి ఇవి కూడా క్వశ్చన్సే. ఇవి పదాలు, ఇవి కొన్ని పదాలు. తర్వాత ప్రపంచ దేశాల యొక్క జెండాలు, అదేవిధంగా రకరకాల జంతువుల బొమ్మలు, ఫ్లవర్సు, దేశ నాయకులు, ఇంట్లో వాడుకునే ఎలక్ట్రికల్ వస్తువులు, అదేవిధంగా ఫ్రీడమ్ మూమెంట్లో ఫ్రీడమ్ లెటర్స్, అదేవిధంగా రాసినటువంటి పదాలు, ఇవి కూడా అంతే. ఇవి కూడా పదాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత రకరకాల జంతువులు, తర్వాత కమ్యూనికేషన్ సంబంధించినటువంటి, ఇట్లా మనం అసలు విద్యార్థుల చేతనే ఆల్బమ్ లాగా తయారు చేసుకుంటూ వాడుకుంటూ మనం చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లలకు, ఫజిల్ లాగా. మరి ఏదన్నా ఉపయోగపడుతున్నట్టు మీరు తయారు చేసుకున్నాక కోరుతున్నాను.